కేప్టన్ లో జరిగిన భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అదరగొట్టడంతో సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 55 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులకి ఆలౌట్ కాగా ఇక రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాను దెబ్బ కొట్టగా ఇక రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాను దెబ్బ కొట్టాడు. దీంతో ఈ ఇద్దరు బౌలర్ల దాటికి కెప్టెన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించేందుకు ముఖ్య కారణమైంది. ఇకపోతే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ ఓటమిపై ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ అలాగే టెస్టులో తన చివరి మ్యాచ్ ఆడిన డీన్ ఎల్గర్ స్పందించాడు. కెప్టెన్ లో మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో మేము ఆరంభం నుంచే అనుకున్నాం, కానీ టీమిండియా బౌలర్లు మాకు ఇంత పెద్ద షాక్ ఇస్తారని అనుకోలేదు. గత సెంచరీ పిచ్ కంటే కూడా ఇది మాకు ఎంతో అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా రెండో టెస్టు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామనే ఉద్దేశంతోనే ఉన్నాం. కానీ టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి తమపై పైచేయి సాధించారని, ముఖ్యంగా బుమ్రా సిరాజులే తమ ఓటమికి ప్రధాన కారణమని డీన్ ఎల్గర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ తో నా టెస్ట్ కెరీర్ ముగింపు పలుకుతున్నాను. అయితే ఈ సిరీస్ 3 టెస్టుల సిరీస్ అయి ఉంటే బాగుండేది. ఖచ్చితంగా సిరీస్ ఒక జట్టుకు వచ్చి ఉండే అవకాశం ఉండేదని డీన్ ఎల్గర్ తెలిపాడు. ఇక నాతో పాటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న జస్ప్రీత్ బుమ్రాకు ఈ అవార్డుకు అర్హుడు, అతను ప్రపంచ స్థాయి బౌలర్ అంటూ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు డీన్ ఎల్గర్.